నష్టవారు కార్యక్రమాలను మీకు వందనములు చెల్లిస్తూ శిల్వ ధ్యానాంశంలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఎన్నిక లేని నన్ను ఏర్పరచుకొని ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు చెల్లిస్తూ నీ వాక్యము సజీవము కాదై రెండంచుల ఖడ్గము వలె హృదయములు దూసుకుపోవచ్చుండగా ప్రభువా, మీరు బయలుపరుచున్న మాటలను స్వీకరించే హృదయం మాకు దయచేయమని ప్రభువా, నన్ను మరుగు చేసుకుని మిమ్మల్ని మీరు కనపరచుకోమని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామమున బట్టి వినయంగా ప్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, అసిస్టెంట్ పాస్టర్ నరేంద్ర గారికి నా వందనములు చెల్లిస్తూ ఎంటడేస్లో దేవుడు కలుగ చేసిన యాదికతను బట్టి వందనములు చెల్లిస్తూ మనం అనేక వాక్యోపదేశములను ఇప్పటి వరకు దేవుడు ఎంత చక్కగా నడిపించాడు. మారు మనసుల గురించి, శిలువ ధ్యానముల గురించి. లెంట్ అంటే చిగురించుట. ఏం చిగురిస్తుంది? బైబిల్ గ్రంథంలో యెషయా 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటే ఎండిన ఎముకల్ని జీవింపచేస్తున్న దేవుని వాక్యము ఆరిన నేలలో జీవజాలు ఉడికింపచేస్తాయి. ఖాళీ కుండలో ద్రాక్షరసం నింపబడుతుంది. అలాగే యెషయా మొద్దు నుండి అంటే స్ప్రింగ్ డేస్గా ఆకులు రాలిపోయి మొదలులా ఉన్న చెట్ల నుండి కూడా చిగురింప చేయగల సామర్థ్యము దేవుని వాక్యమునకు ఉన్నది. మనలో జీవము లేని ప్రతి వాటిలో జీవము కలుగుతున్నప్పుడు లెంట్ చిగురు అనేది పునరావృతం కలుగచేయడం, పునరావృతం చెందడం, మనలో పాతరోత జీవితాన్ని సమాధి చేస్తూ నూతన హృదయాలను, నూతన క్రియలతో నూతన జీవితాన్ని చిగురింప చేసుకోవడమే ఈ లెంట్ డేస్. అంటే మరొక నూతన ఉత్సాహంతో విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడమే లెంట్ డేస్లోంచి మనము తిరిగి పునరుద్ధరణ పొందడం. అయితే ప్రజెంట్ ఇప్పుడు మన క్రియలు, మన జీవన విధానము, మన జీవితం ఎలా ఉంది? మరలా ఈ లెంట్ డేస్లో మనము ఏ విధమైన జీవితాన్ని పొందుకోవాలి? అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన ఇన్పుట్లో చూసినట్లయితే రుచి చూచిన, అనుభవించడానికి మీనింగ్ ఇన్పుట్లో మనకి రుచి చూచిన అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కంటిన్యూ. అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక అట్టి వారిని మారు మనసు పొందినట్లు మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఒకసారి వెలిగింపబడి అంటే మారు మనసు పొందిన పైన చూసినట్లయితే మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని యందు విశ్వాసము, బాప్తిసము, రక్షణ అనుభవం అన్నింటినీ చూస్తున్నాము. అన్ని విషయాల్లో ముందు నడుస్తున్నాము. అన్నింటిలో ఎంతో ఆసక్తిని చూపిస్తున్నాము. జీవితంలో బాప్తిసం పొందిన కొత్తలో నూతన రక్షణలోకి వచ్చినాక ఎంతో ఎగ్జైట్మెంట్, ప్రతి విషయంలో ఆసక్తి చూపించిన స్పిరిచువల్గా ఎంతో రెట్టింపు శక్తితో ముందుకు నడవడం ఒకసారి వెలిగింపబడుతుంది. తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాప దేవుని సన్నిధికి చేరుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ప్రేమను, ఉగ్రతను, ఆయన స్వస్థతలను, ఆయన అద్భుత కార్యాలను, వరములను చూసి దేవుని చేతిలో ఒక బలమైన సాధనం వలె వాడబడిన తర్వాత ఏదో ఒక తాత్కాలికమైన సమస్యలతో క్షణికావేశంతో ఈ లోక సంబంధమైన శ్రమలకు తట్టుకోలేక మరల లోకంలో కలుస్తున్నామేమో. ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఈ యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ యొక్క సంబంధమైన శ్రమలకు తట్టుకోలేక వాతవేయబడిన హృదయంతో మరలా విశ్వాస జీవితంలో వెనకబడి దేవుని వెనకడుగు వేస్తున్నామేమో. విశ్వాస జీవితంలో దేవుని మరల మనమే మన క్రియల చేత, మన యొక్క ఆలోచనల చేత మరల మనమే సిలువ వేస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరు, అట్టి వారితో దేవుడు మాట్లాడుచున్న మాటలు ఏమంటే, దేవుని కుమారుని
మరల మరల సిలువ వేయించు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు. బాహాటం అంటే బహిరంగంగా నలుగురు చూచే విధంగా, నేను క్రైస్తవురాల్ని, నేను క్రైస్తవ బిడ్డని, నేను ఒక విశ్వాసి అనుచూనే టంగ్ స్లిప్ అవుతూ అనేక మార్లు లోకస్తులతో కలిసి లోక సహవాసాలతో ఆయన్ని బాహాటంగా మనం సిలువకు అప్పగిస్తున్నామేమో. మన రక్షకుడు యేసుక్రీస్తు అనే మాటని మర్చిపోయి అనేకుల మధ్య ఆయన బహిరంగంగా మనమే సిలువ వేయించున్నాము. అపహాస్యాస్పదంగా మాట్లాడుకునే విధంగా మన ప్రవర్తన ఉందేమో. మన క్రియలు ప్రభుని సిలువ వేస్తున్నాయి. మన తలంపులు, మన ఆలోచనలు బాహాటంగా ఆయన్ని మనము సిలువకు అప్పచెప్తున్నాం. బైబిల్ కూర్చున్న జ్ఞానము కలిగి విస్తారమైన ప్రార్థన జీవితం ఉండి కూడా విశ్వాస జీవితంలో మనకు తెలియని గర్వాన్ని, అహంకారాన్ని కలిగి నడుస్తున్నామేమో. ఇశ్రాయేలీయులు అరణ్యంలో దేవుని కార్యాలను చూచి ఆయన యొక్క బాహుబలమును, ఆయన ప్రత్యక్షతను, ఆయన మనస్సుని అన్నిటినీ చూసి కూడా ప్రతి క్షణము ఎదురాడుతూనే వస్తున్నారు. ఎదురాడుతూనే ఆయన మనసును దుఃఖపరుస్తూనే వచ్చారు. దానికి ఫలితం అది మనందరికీ తెలుసు. అరణ్యంలో వాళ్ళు ఆయన్ని పరీక్షించిన ప్రతి క్షణము రాలిపోతూనే వచ్చారు. ఎందుకంటే ఆయన వారి విశ్వాసతను ఫిల్టర్ చేశాడు. ఆయన వారి పరిశుద్ధతను దేవుడు ఫిల్టర్ చేస్తూ వచ్చాడు. వారిని పరీక్షించాడు, పరిశోధించాడు. ఏ విధంగా అంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధంగా ఉండవలను. సంఘంలో ప్రజెంట్ మనం అరణ్యంలో ఇజ్రాయేల్ నడిచిన విధాన్ని మనం ఒక సంఘంతో పోల్చుకున్నట్లయితే సంఘంలో సంశయములు, సనుగులు అనేవి ఉండకూడదు. అవి ఉన్నట్లయితే మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు ఎదుగుతున్న కొద్దీ మళ్ళీ వెనకడుగు వేయవలసి వస్తుంది. లోకము మనల్ని వేలెత్తి చూపిస్తున్నప్పుడు మన విశ్వాస జీవితం అనేది వెక్కిరింపబడుతూ ఉంటుందేమో. అన్ని విషయాల్లో ముందుంటాము, కానీ రక్షణ విషయంలోకి చేరకల సంఘం విషయంలో, కార్యాలలో ముందుంటాము, కార్యక్రమంలో ముందుంటాము. ఏదైనా చేసే విషయంలో ప్రతి అడుగు మనదే ఉంటుంది. కానీ బాప్తిసము, రక్షణ విషయంలోకి వచ్చాకల వాయిదా వేస్తూ మన జీవితాన్ని మనమే పాతాళానికి దిగజార్చుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకున్నట్లయితే బైబిల్ వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి. అంటే మనం ఆయన వాక్యాన్ని అవునని కానీ కాదని కానీ చెప్పలేము. కానీ ఆయన వాక్యానికి తల వంచుకొని భయభక్తులు కలిగి జీవించడమే క్రైస్తవ జీవితం. మన ఆలోచనలో చక్కగా దేవుని వాక్యం ఏ విధంగా స్కాన్ చేస్తుందంటే ప్రతి ఒక్క ఎముకల్ని పరిశీలిస్తుంది. అంటే అరికాలు నుండి నడినెత్తి వరకు మన యొక్క ఆలోచనలు పరీక్షిస్తూ వస్తున్న దేవుని వాక్యం. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఎదురు చూస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అదే అధ్యాయంలో 7 నుంచి 8 వరకు చూసినట్లయితే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. కంటిన్యూ. అయితే ముళ్ళ తుప్పలను, గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందతగినదగును, కాల్చివేయబడును. దేవుడు మనల్ని సృష్టించిన విధానాన్ని చూసి ఆయన మనసు ఎంతగానో ఆనందించాలి. మనల్ని చూసి ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉండాలి. కిందికి చూసి మనల్ని పరిశీలించినప్పుడు అదేవిధంగా యోబు గారిని చూసినట్లయితే దేవుడు సాతానుతో ఒక సవాలు విసురుతున్నాడు. నా భక్తుడైన యోబుని నువ్వు చూసావా అంటూ ఆయన హృదయంలో ఎంతో ఆనందంతో మాట్లాడిన మాట. నా భక్తుడైన యోబుని మీరు చూసారా? ఆయన భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు. ఎందుకు? యోబు అంత ఇష్టానుసారంగా ఉన్నాడు, భయభక్తుల్ని కలిగి ఉన్నాడు, దేవుని పట్ల యథార్థవంతుడు, లోకం పట్ల ఎలాంటి ఆశలు లేనివాడు అండ్ చెడుతనాన్ని విసర్జించినవాడు. అలాంటి ఒక మనస్తత్వాన్ని ఆయన బిడ్డలుగా మనం కలిగి ఉండాలని దేవుడు అంతగానో యోబు పట్ల సంతోషించాడు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. సృష్టిని లోపరుచుకునే దేవుడు మనల్ని భూమిపై ఆశీర్వదించినప్పుడు సృష్టి మొత్తము మనల్ని పాలించేవారిగా, సృష్టి పైన మనల్ని అధికారులుగా చేశాడు. కానీ ఏదైనా వనములో దేవుని యొక్క మాటకు ఎదురాడి దేవుడు చేయవద్దన్న తప్పును చేసినప్పుడు ఆదాము అవ్వ దేవుని యొక్క ఆత్మీయతను, ఆయన ఆత్మీయ సహవాసమును కోల్పోయారు. తద్వారా పాపానికి ప్రతిఫలం మరణం. అదేవిధంగా పాపము ఎక్కడైతే విస్తరిస్తూ ఉందో
ఎక్కడైతే ప్రబలిస్తుందో అక్కడ దేవుని కృప విస్తారంగా చూపుతూ ఉంది, కనపరుచుతున్నాడు దేవుడు. అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగే ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగును, తుదకది కాల్చివేయబడును. తినవద్దన్న పండ్లు తిని ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు వారికి శిక్ష వేసి బయటకు పంపించినప్పుడు భూమిపైన వారి కష్టార్జితము కన్నీరును చూసి వారి మనసు దుఃఖపడుతున్నప్పుడు, వారు ఎంతగానో రోధిస్తున్నప్పుడు, ఒకవేళ పశ్చాత్తాపడ్డారేమో మరల దేవుని సహవాసము నిమిత్తమై, అలాంటప్పుడు ఆదాము వంశావళిలో నుండి షేతు గర్భంలో నుండి జన్మించిన వాడే ఎనోషు. ఎనోషు అనే మాటకు ప్రార్థన అనే అర్థం. ఆ ప్రార్థన ద్వారా మరల మానవుడు ఏదైనా వనంలో కోల్పోయిన సహవాసాన్ని ఆ యొక్క ఎనోషు ప్రార్థన ద్వారా తిరిగి మళ్ళీ మనుషుడు దేవుని యొక్క సహవాసాన్ని పొందుకోగలిగిండు. అదేవిధంగా చూసినట్లయితే ప్రార్థన ఆదిలో దేవునికి మనకు సహవాసము ఆదిలోనే దూరమైనప్పుడు ఒక ప్రార్థన అనే ఒక మనవుల ద్వారా మనకు హృదయము దేవునికి అతి సమీపంగా ఏ విధంగా అయితే కోరుకుంటుందో ఆ హృదయాలోచన ఎరిగిన దేవుడు ఆయన ఒక వాక్యము చేత మరల మన జీవితాల్లోకి ప్రవేశించడానికి ఎంతో ఆశతో తన కుమారుని మన దగ్గరికి పంపించాడు. ఇదే యొక్క దేవుడి యొక్క హృదయ వాంఛ అయి ఉంది. మనల్ని విడనాడడము ఆయన చిత్తము కాదు, కానీ తన ప్రాణం పెట్టి తిరిగి పొందుకునే అంతగా తన కుమారునికి అధికారం ఇచ్చి తిరిగి మరల మన సహవాసానికై ఆయన ఎంతగానో ఆసక్తి చూపిస్తుంది ఈ వాక్యాన్ని బట్టి చూస్తున్నట్లయితే. అదేవిధంగా విశ్వాస జీవితంలో మరల దేవుడు ప్రార్థన ద్వారా మన జీవితాల్లో రీప్లేస్ కలుగచేశాడు. మరలా ఆయన చేరుకునే ఒక అవకాశాన్ని మన జీవితాలకు కలుగచేశాడు. అలాంటి గొప్ప అవకాశాన్ని మన జీవితాల్లో, మన ఆలోచనలో ముళ్ళ తొప్పలు గచ్చతీగలను కలిగి ఉన్నామేమో, అలాంటి ఒక అవకాశాన్ని మనం కోల్పోతున్నామేమో, దేవుని చేత విసర్జింపబడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామేమో. నా ప్రియ సహోదరుల పైకి పచ్చగా కనబడుతూ లోపల మాత్రం ఎండిపోయిన, కుళ్ళిపోయిన, దుర్వాసనకరమైన స్వభావాలను కలిగి పలుమార్లు దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా తిరుగుచున్నామేమో. సౌలు మార్గం మధ్యలో వెలుచుండగా దేవుని ఆజ్ఞని మీరు మార్గం మధ్య వెళుతుండగా సౌలు నా మునికోలకు ఎదురు తిరుగుట నీకు తగునా అని దేవుని ఆజ్ఞ ఆయనకు ఎదురాడినప్పుడు తప్పక సౌలు లోపడవలసి వచ్చింది. అదేవిధంగా తన ప్రజలను పక్షంగా ఎదురాడుతున్న వారికి దేవుని వాక్యము అనేక మార్లు మాట్లాడుతుంది. నా బిడ్డల పక్షంలో విరోధంగా మాట్లాడడానికి మీరెవరు అంటూ బిలాము శపించడానికి వెళుతున్న సందర్భంలో గాడి చేత బుద్ధి చెప్పించాడు. అంటే ఆకాశ పక్షుల కంటను, భూజంతువుల కంటను ఎంతో శ్రేష్టమైన మన జీవితాలకు ఒక పశువుల చేత ఒక ప్రవక్త బిలాము ప్రవక్తగా నడిపింపబడ్డాడేమో. అయినను దేవుని వాక్యకు ఎదురు తిరుగుతున్నప్పుడు పశువు చేత బుద్ధి చెప్పించాడు. దేవుని యొక్క మహిమకు మనం పాత్రలుగా, ఆయన మహిమను ప్రకటించేవారిగా, ఆయన పాత్రలుగా, ఆయన సాధనంగా వాడబడాలని మనల్ని సృష్టించాడు, ఎంతో ఇష్టంగా రూపొందించాడు. కానీ అనేక మార్లు మనం ఎదురు తిరుగుతున్నప్పుడు, మనం ఎదురాడుతున్నప్పుడు మన ప్లేస్లో ఇంకొకరిని సిద్ధపరచుకోగల సామర్థ్యం కలిగి ఉన్నవాడే మన యొక్క దేవుడు. ఎందుకంటే ఆయన పౌరుషం గలవాడు, రోషం గలవాడు. దేవుని ప్రేమ మరణమంత బలమైనది, పాతాళం అంత లోతైనది. ఆయనకు మనం ఎదురాడినప్పుడు ఆయన పాతాళంలోకి, నరకానికి తీసుకుపోతాయి మనం చేసే క్రియలు. అదేవిధంగా దేవుని ప్రేమకు లోపడి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించినట్లయితే మన కోసం ప్రాణం పెట్టి, కలువరిశిలో ప్రాణం పెట్టి అంత ప్రేమని మన పట్ల ఆయన చూపగలుగుతుంది. అనేక మార్లు మనము అనేకులు ఎదుట క్రీస్తు బిడ్డను, నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుడు నేను అని చెప్పుకొంచు పదే క్రీస్తును సిలువకు బహిరంగంగా వేస్తున్నామేమో. కానీ మన మనసు మారి రూపాంతరము పొంది, దేవుడు మాత్రమే ఆయన మనల్ని బిడ్డలుగా రూపాంతరము పొందినప్పుడు దేవుడు మాత్రమే మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. మనం అనేకుల ఎదుట నేను క్రీస్తు బిడ్డలను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన పశ్చాత్తాప మనస్తత్వాన్ని చూసి, మన నడవడికను చూసి దేవుడు అనేకుల ఎదుట మన జీవితాన్ని సువాసన పరిమళ భరితంగా వికసింప చేస్తాడేమో. కొన్ని సందర్భాల్లో మనం ముందుకు వెళుతున్నప్పుడు నేను ఇది అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనల్ని చూసిన వ్యక్తులు నువ్వు ఒక దేవుని బిడ్డవు, యేసయ్య నామంలో నా కొరకు మీరు ప్రార్థన చేస్తే మా కష్టాలు పోతాయి, మా బాధలు పోతాయని వారి యొక్క హృదయాన్ని మనం చెప్పకుండానే వారి యొక్క హృదయాన్ని గురించి మేము ముంగల బయలుపరుస్తారేమో. అదే జీవితాన్ని క్రీస్తు కావాలని మన ఎడల ఆశపడుచు ఉన్నాడు. ఇక్కడ మనం చివరిగా ఒక 2 విషయాలు చూసినట్లయితే,
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. అంటే ఒకసారి మన జీవితంలో వెలిగింపబడుతున్నాం. విశ్వాస యాత్ర అనే నావలో మనము నడిపిస్తూనే విశ్వాస జీవితంలో వెనుకడుగు వేస్తూ అనేక లోక సంబంధ విషయంలో తప్పిపోతున్నామేమో, లోకానుసారమైన విషయంలో తప్పిపోతున్నామేమో, వెనుకడుగు వేస్తున్నామేమో. కానీ దేవుడు మాట్లాడుచున్నది ఏంటంటే, వెనుకున్న వాటిని విడిచి ముందున్న బహుమతి కొరకై నన్ను వెంబడించండి, నా కాడి ఎంతో సులువుగా ఉన్నది, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. అడుగడుగున దేవుడి వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, సజీవమైన వాక్యము మన హృదయంలో నింపుకొని ముందుకు వెళుతున్నప్పుడు, ఎందుకు మన యొక్క చూపులు లోకం వైపు చూస్తున్నాయి? ఎందుకు మన యొక్క తలంపులు లోకంలో గుండా ఆలోచిస్తున్నాయి? ఒకటి, చూపు రెండు విధాలుగా మనము అర్థం చేసుకోవచ్చు. లోకపరమైనది, పరలోక సంబంధమైనది, అక్షయమైనది అండ్ క్షయమైనది. అక్షయమైన కిరీటం కొరకు పరిగెట్టే వారిగా మన జీవితాలని దేవుడు నిలపాలని ఎంతగానో ఆశపడుతున్నప్పుడు, మనము అనుక్షణము క్షయమైన వాటి కోసం పరిగెడుతున్నామేమో. క్షణమాత్రపు ఆలోచన చేత మన దేవుని నామాన్ని, ఆయన యొక్క మాటల్ని, ఆయన యొక్క బాహుబలమును మరచిపోయి ఒక క్షణము లోకస్తులతో కలిసి మనం మాటలు కలుపుచున్నామేమో. కానీ దేవుడు ఈ యొక్క సందర్భాన్ని బట్టి, అలాంటి మనం మరలు కొల్పబడిన విశ్వాసాన్ని బట్టి, వెనుకాడుచున్న సందర్భాన్ని బట్టి ఎవరో ఇక్కడ ఆయన సిలువ వేయట్లేరు. కానీ మన యొక్క కార్యాలు, మన యొక్క క్రియలు, మన యొక్క లోకానుసారమైన తలంపులే దేవుని బాహాటంగా మరల బహిరంగంగా ఆయన్ని సిలువ వేస్తున్నామని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ విశ్వాసుల గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాస జీవితంలో నువ్వు వెనుకడుగు వేస్తున్నప్పుడు ఎవరు ఇక్కడ అన్యులు వేయడం లేదు, కానీ ఇతరులు లోకానుసారంగా ఇతరులు వేయడం లేదు. కానీ విశ్వాస జీవితంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరం, అంటే దేవుని యొక్క మార్గంలో ఆయన చూస్తున్నావు, ఆయన ప్రేమని అనుభవిస్తున్నావు, ఆయనను ఎల్లప్పుడూ నీ యొక్క రక్షకునిగా నీ యొక్క రక్షకునిగా స్వీకరిస్తానని ఆయన వెంబడిస్తున్నావు. కానీ మరలా ఇహలోక సంబంధమైన వాటి కొరకు నీ జీవితాన్ని వదిలేసుకునిచున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడు అని యొక్క జీవితాన్ని పనంగా పెట్టుకొని దేవుడు తన యొక్క తండ్రి నుండి విడనాడి నీ కొరకు కలువరి శిలువలో ఆయన ప్రాణం విడవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒకసారి మరణించిన మరణము మన యొక్క పాపాలన్నిటికీ ప్రోక్షణంగా, ఆయన రక్త ప్రోక్షణము మన యొక్క పాపాలన్నిటికీ ఒకసారే క్షమించేశాడు. కానీ అదే మరణాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపం మనము ఎప్పుడైతే సిలువ రక్త ప్రోక్షణం కిందికి వస్తామో ఆ క్షణంలోనే మన యొక్క పాపాలన్నీ కడిగింపబడతాయి. ఇక్కడ లెంట్ మరలా నూతనంగా చిగురించడం మన జీవితం. ఈరోజు చిగురిస్తాం, మరలా రేపడినాడు అదే జీవితం, అది కోరుకోవడమే కాదు. జీవితం స్థిరమైన విశ్వాసము కావాలని, వెలిగింపబడిన జీవితము లోకంలో అనేకులకు వెలుగు నింపే విధంగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇక్కడ చూసినట్లయితే లోకంలో అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి, రక్త సంబంధికుల ప్రేమలు చల్లారిపోతున్నాయి, కుటుంబంలో తగాదాలు. ఇది కోరుకోండి, నీ విశ్వాసం, నీ వెలుగు, నీ హృదయంలో ఉంచిన వెలుగు ఆ కుటుంబంలో వెలిగింపబడాలి, లోకంలో వెలిగింపబడాలి. లోకంలో మనం ఒక జ్యోతుల వలె ప్రకాశించాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఆయన ప్రేమ మన కొరకు సిలువలో ప్రాణం పెడితే పాతాళం ఎప్పుడు మింగుదుమా అని నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంది. ఆయన ప్రేమనే కోరుకుందాం, కానీ ప్రాణం పెట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టే ప్రేమనే కోరుకుందాం, కానీ విడిచిపెట్టేది క్రైస్తవ జీవితము కాదు. కానీ వాక్యానుసారంగా నడిచేదే క్రైస్తవ జీవితం. అనేకులకు ఆదర్శంగా, అనేకులకు మాదిరికరంగా, అనేకుల మధ్య సువాసన పరిమళభరితంగా మనం ఉండాలని దేవుడు అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. అందరి కొరకు మిమ్మల్ని ఒక రొట్టెగా విరిచి పంచి పెడుతూ ఉన్నాడు జీవితాన్ని. రుచికరమైన ఆహారంగా, అనేకులకు భోజనంగా మన క్రైస్తవ జీవితాన్ని మాదిరిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. అందుకే పౌలు గారు మాట్లాడుచున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న విధంగా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీరు ఈ శ్రమలు, ఈ యొక్క రోదనలు, ఆయన అనేక మార్లు ఆ సముద్రంలో, నదులలో కొట్టుకుపోతున్నప్పటికీ క్రీస్తు నామమును ఎక్కడ విడిచిపెట్టలే. అనేక శ్రమల గుండా వెళుతున్నప్పటికీ ఎక్కడ నామాన్ని విడిచిపెట్టలే. కానీ ఆయన అనుభవించి, ఆయన అనుభవంలో గుండా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న విధంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. మీకు ఇది కరెక్టే. ఎందుకంటే
మీరు పరిపూర్ణమైన విశ్వాసతలోకి మీరు రావాలి. పరిపూర్ణతలో దేవుని యొక్క ప్రేమను అనుభవించాలి. ఆ ప్రేమని అనేకులకు పంచాలి. మన జీవితము దాచుకొని ఒక బాక్స్లో పదిలంగా పెట్టుకునే లాంటి జీవితం కాదు. కానీ క్రైస్తవ జీవితము నడుస్తున్నప్పుడు మన యొక్క బాటల గుండా, ఒక రహదారుల గుండా మన జీవితం వెళుతున్నప్పుడు సువాసన అనేది వెదజల్లడమే క్రైస్తవ జీవితం. అదే సువాసన వాక్యం అనే పరిమళ భరితం. అలాంటి జీవితాన్ని కలిగి దేవుడు, అలాంటి జీవితాన్ని మనం కలిగి నడుచుకోవాలని దేవుడు మన పట్ల ఎంతో ఆశ కలిగి ఆయన హృదయ వాంఛతో మన ఎడల ఎదురు చూస్తూ ఉన్నాడు. మన హృదయం అనే దీపాన్ని వెలిగించుకొని అనేకులకు వెలుగుకరంగా ఆయన రాజ్యము చేరేంత వరకు పరిశుద్ధాత్మ సహవాసంలో మన జీవితాలు ఎల్లప్పుడూ నడిపింపబడాలని, దేవుని యొక్క సహవాసంలో ఆయన రాజ్య నివాసులుగా, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఆయనతో పాటు అనేకులకు మనము కూడా మాదిరిగా నిలబడాలని యేసయ్య ఎంతగానో ఆశపడుచున్నాడు. దేవుడు ఈ రాత్రికాల సమయమందు నా యొక్క చిన్న వాక్యోపదేశాన్ని మనందరి వినికిల్లో అలాగే మన వినికిల్లో ఫలింపచేయుగాక. ఆమేన్.